This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. కొన్ని రోజుల నుంచి మేము మా పిల్లలు చెప్తున్నారు కడుపు నొస్తుంది అనేసి, కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. లితీష్ గారు చెప్పగానే వెంటనే పై ఎమ్మెల్యే గారు కూడా వచ్చి తొందరగానే రెస్పాన్స్ అయ్యారు. ఈ సమస్యకు పరిష్కారం కూడా అయిందండి. చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారికి. మైలవరం ఇక్కడ తారక రామానగర్లో కొన్ని రోజుల నుంచి ఇక్కడ మిడ్ డే మీల్స్ సమస్య ఉంది. ఆ సమస్య ఎట్టా ముందు తీసుకెళ్లాలని లేకుండా వ్యక్తిగత దోషంలో ఈ కారణాలు అయ్యి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మొన్న ఒక 3 రోజుల ముందు మనం అధికారులు పంపగానే ఒక వారం రోజులు వాళ్ళు డెసిషన్ తీసుకునేలోపు ఈలోపు ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా కొంతమంది దుష్ప్రచారం చేసి ఇబ్బందులు గురి చేశారు. సమస్య ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రజాప్రతినిధులు మన దగ్గరికి రావాలి, పేరెంట్స్ రావాలి. అంతే తప్ప ఇక్కడ ఎవరెవరో బయట వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఏదేదో ఎటు పనులు ఇస్తున్నారో తెలియకుండా ఇబ్బంది పడుకుంటా చేస్తున్నారు. ఎందుకంటే లోకేష్ బాబు ఎంతో కష్టపడి విద్యాశాఖ మంత్రి ఇక్కడ మిడ్ డే మీల్స్ బాగుండాలి, చాలా బాగుండాలి, పిల్లలకు తల్లికి వందనం వేయాలి, పిల్లలు చదువుకోవాలి, రేపటి భవిష్యత్తు ఇక్కడ కంపెనీలు రావాలి, వాళ్ళు కృషి చేస్తుంటే ఎవరో గవర్నమెంట్ ఇచ్చే డబ్బు చక్కగా వినియోగించుకొని ఇక్కడ మంచి మీల్స్ పెట్టుకొని ఇబ్బంది లేకుండా అందరితో సఖ్యతగా ఉండి చూడాలి. టీచర్స్ కూడా బాధ్యతగా ఉండి ఇక్కడ వాళ్ళు ఇక్కడ మిడ్ డే మీల్స్ వాళ్ళు బాధ్యతగా ఉండి చేసుకోవాలి. అంతే తప్ప ఈ లాల మీద ఆ నీళ్ళ మీద వ్యక్తిగతంగా చేసుకొని దీన్ని కొన్ని రోజులుగా ఇబ్బంది పరంగా వస్తున్నారు. రాత్రి ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళింది. ఎంపడినే పొద్దున్నే డిఈఓ గారు పంపారు. సమస్య ఎంపడినే దీన్ని 2 నిమిషాలు క్లియర్ చేశారు. అమ్మ ఇక్కడ ఒకటేంటంటే ఏదేదో దీన్ని కులాలు మతాలు అంటారు, అది ఇది అంటారు. అందరూ ఒకటే. పిల్లల దగ్గర కులాలు ఏంటి, మతాలు ఏంటి? ఒక సమస్య వచ్చిందంటే పై ఆఫీసర్కి వెళ్తే తప్పు చేస్తే ఏ కులమైనా ఒకటే, ఏ మతమైనా ఒకటే. తప్పు చేస్తే ఏ కులమైనా ఒకటే, ఏ మతమైనా ఒకటే. ఎవరికి దారి తీయటం లేదు. కులాలు మతాలు ప్రాంతాలు ఇవన్నీ మనం పక్కన పెట్టి ముందుకు వస్తే మన రాష్ట్రం బాగుంటుంది, మన ఊర్లు బాగుంటాయి, మన పల్లెలు బాగుంటాయి, మన స్కూళ్ళు బాగుంటాయి, అన్నీ ముందుకు కరెక్ట్గా. సమస్య అంతా క్లియర్ అయిపోయింది. వేరే వాళ్ళు వస్తున్నారు, చక్కగా ఉంటారు, చక్కగా చేసుకొని ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. నైట్ చెప్పగానే 24 గంటల లోపు ఈ సమస్య క్లియర్ చేసి వీళ్ళకి ఒక భరోసా. పేరెంట్స్ కూడా ఇన్ని రోజులు మీకు చెప్పలేకపోయామని వీళ్ళు బాధపడ్డారు. ఒక సమస్య కరెక్ట్ వ్యక్తి దగ్గరికి వెళ్తే 2 నిమిషాలు పరిష్కరించారు. అంతే తప్ప దాన్ని సమస్య చెప్పకపోతే ఈ లాల మీద వాళ్ళ మీద చెప్తుంటే ఎటు వచ్చిన పరిస్థితి. అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. మేము ఇక్కడి నుంచి దృష్టి పెడతాం, ప్రతిరోజు వస్తాం. వారానికి ఒక 2-3 రోజులు ఇక్కడే కేటాయిస్తాం, ప్రతి స్కూల్ దగ్గర వెళ్తాం. ఈ రోజు వచ్చిన ఇబ్బంది భవిష్యత్తులో కాదు, ఇక ఎప్పుడు రాకుండా ఉండడానికి కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటాం. ఈ రోజు అట్లా నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఈ గవర్నమెంట్ అనేది ఎవరిని ఉపేక్షించేది. ఎవరు తప్పు చేసినా ఒకటి, టీచర్ తప్పు చేసినా, ఇక్కడ పనిచేసే వాళ్ళు తప్పు చేసినా ఎవరైనా ఒకటే. దీన్ని వ్యక్తిగత కారణాలు తీసుకెళ్ళదు, సమస్యగానే తీసుకెళ్ళాలి తప్ప వ్యక్తిగత కారణాలు తీసుకెళ్ళి దీన్ని ఏదో చేయాలనుకుంటే ఏదీ జరగదు. ఇక్కడ సమస్య క్లియర్ అయింది. ఇక్కడ పేరెంట్స్కి తెలుసు సమస్య చెప్పంగానే ఎట్లా క్లియర్ అయింది అనేది చాలా తెలిసి. దేవుడి చెరువు అనేది ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో మంచి పనులు చేసామని అంతా తెలుసు. కానీ దీన్ని దారి తప్పించమండి. సమస్య పిల్లల దగ్గర ఉండదు. మన పిల్లలు బాగుండాలి, పిల్లలతో పాటు మనం ఆనందంగా ఉండాలి. రేపటి తరం వాళ్ళే. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎప్పుడు ఏదొచ్చినా కానీ మన నెంబర్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న దేవుడి చెరువులో ఎనీ టైం ఫోన్ చేయండి. కంపల్సరీ ఈరోజు అట్లా క్లియర్ చేసాము. ప్రతిరోజు ఉంటాం. కావున అందరూ శుభ్రంగా ఉండి హ్యాపీగా పిల్లల్ని చదువుకుని రేపటి తరానికి రారాజులాగా ముందుకు తీసుకెళ్ళని పేరెంట్స్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ట్రాప్లో పడద్దు, ఎవరు దాంట్లో పడద్దు. పేరెంట్స్కి కూడా ఒకటే చెప్తున్నా, సమస్య ఉంటే మా నెంబర్ ఉంటుంది. ఎమ్మెల్యే గారి దృష్టి మా దృష్టి తీసుకొని 2 నిమిషాలు మీరు ఇబ్బంది పడద్దు, పిల్లల్ని అసలుకి ఇబ్బంది పడద్దు. కాంపౌండ్ లోపలికి ఎటువంటి రాజకీయాలు కానీ ఎటువంటి వ్యక్తిగత సమస్యలు మాత్రం రాకూడదు. క్యాంపస్ బయటే ఉండాలి. క్యాంపస్ ఓన్లీ చదువు, చక్కగా ఆహారం, చదువు, మంచి వాతావరణం క్రియేట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.